అండి అందరికీ నమస్తే. మనం ఒక మంచం ఆన్లైన్లో బుక్ చేసాం నీలకమల్. అది వచ్చింది పార్ట్స్గా వచ్చిందనమాట. ఈ పార్ట్స్ అనేవి కూడా ఇప్పుడు దేనికది సపరేట్ చేసి అన్నీ కూడా ఇన్స్టాలేట్ చేస్తారు. ఈ ఇన్స్టాలేషన్ చేయడానికి ఈ నీలకమల్ వారి తరఫు నుంచి వచ్చారు వీళ్ళిద్దరు కలిపి వచ్చి ఇప్పుడు దీన్ని ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేస్తారు అనేది మనం చూద్దాం ఇప్పుడు. అయితే ముందుగా ఏమేం పార్ట్స్ వచ్చాయి అనేది ఒక్కొక్కటి తీసేసి సపరేట్గా పెట్టుకుంటున్నారు. మనకు లెంగ్త్ ఏమో 6 ఫీట్, విడ్త్ ఏమో 6 ఫీట్. దీన్నేమో ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. అయితే చూద్దాం ఇప్పుడు ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేస్తారనేది. ముందుగా పార్ట్స్ని అయితే సపరేట్ పెట్టుకుంటున్నారు. ఈ మంచం అనేది బాక్స్ టైప్ అన్నమాట. మంచం మిడిల్లో మంచానికి మిడిల్లో బాక్స్ ఉంటుంది. బాక్స్ టైప్ వస్తుంది. ఒక 6 బాక్స్ వస్తాయి. అంటే మనం ఏమైనా అందులో పెట్టుకోవడానికి కానీ తర్వాత బట్టలు కానీ ఇంకేమైనా సరే దాచుకోవడానికి ఈ బాక్స్ టైప్ అనేది మంచం బాగుంటుంది. 2 విధాలు కూడా స్టోరేజ్కి పనిచేస్తుంది, ప్లస్ కాటుగా కూడా పనిచేస్తుంది. ఒకసారి అది మనం ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేస్తారని చూద్దాం. ఇవన్నీ కూడా ఇన్స్టాలేషన్ సంబంధించిన పార్ట్స్ అండి. అందులోన ఇవి ఉన్నాయి కదా, వాళ్ళు ఇన్స్టాలేషన్ చేయాల్సింది ఒకటి జాయింట్ చేసేదానికి మన భాషలో చెప్పాలంటే మేకులు కాదండి ఇవి. కాకపోతే వాళ్ళ స్క్రూస్ టైప్ అనమాట. ఇవన్నీ కూడా ఇదండి. ఇది ప్లగ్స్. ఈ ప్లగ్స్ పెట్టి దానికి స్క్రూ వేస్తారు. అలాగే చాలా ఉన్నాయి. అన్నీ కూడా దీంట్లో వీడియోలో మనం చూపించలేం కనుక కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నాను. అయితే ఇవన్నీ ఇన్స్టాలేషన్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏమిటంటే ఇవన్నీ కూడా ప్లగ్స్ అన్నీ పెట్టుకొని తర్వాత ఒకదానికి ఒకటి అలా జాయింట్ చేస్తారనమాట. ఈ జాయింట్ చేసే విధానాన్ని మనం చూద్దాం ఒకసారి. చివరికి మంచం తయారయ్యేటప్పుడు ఏ విధంగా వస్తుంది అనేది అది కూడా మీకు చివరిలో చూపిస్తాను. టోటల్లీ ఈ మంచానికి ఎంత కష్టపడింది అనేది కూడా మీకు చివరిలో నేను చెప్తానండి. ఈ విధంగా ముందుగా వాటిని ప్లగ్స్ అని వేసుకుంటున్నారు కదా, ఆ స్క్రూస్ ప్లగ్స్ అని వేసుకుంటున్నారు కదా, అవన్నీ వేసేసిన తర్వాత అది అనుకోండి జాయింట్ చేస్తారు. ఇప్పుడు అది ఎలా చేస్తారనేది మనం చూద్దాం. అది ఒకటి అలా చేసి ఎందుకంటే ఒక ప్లేట్ నుంచి ఒక ప్లేట్కి అది జాయింట్ అవ్వాలి కనుక ఇది రెడీమేడ్ కనుక ఈ విధంగా వీళ్ళు ప్లగ్ఇన్ చేసుకుంటున్నారు అన్నీ కూడాను. చూద్దాం ఏ విధంగా వస్తుంది అనేది. మీకు ఫైనల్గా మంచం ఏ విధంగా వచ్చింది, దానికి అవుట్పుట్ ఏ విధంగా ఉందనేది కూడా ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఇది ఇన్స్టాలేషన్ చేశారనమాట. ఇది నీలకమల్ ప్రొడక్ట్. పర్వాలేదు బాగుంది. అంతే, పర్వాలేదు, కొన్నాళ్ళు వాడచ్చు, బాగుంది. ఈ విధంగా ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. ఒకసారి చూడండి. ఇంకా పార్ట్స్ చాలా ఉన్నాయి కలపడానికి. ఇంకా అలా చేస్తూనే ఉన్నారు వాళ్ళు. అయితే మ్యాక్సిమం 2 అవర్స్లో క్లియర్ చేసేస్తారండి. 2 అవర్స్లోనే మొత్తం టోటల్లీ ఇన్స్టాలేషన్ చేసి వెళ్ళిపోయారు. ఈ స్క్రూస్ ఫిట్టింగ్ అన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ చేసేసి వాళ్ళు 2 అవర్స్లో చేసి వెళ్ళిపోయారు. ఒకసారి ఫైనల్గా చూసుకుంటే మనకి మంచం ఏ విధంగా వచ్చిందనేది చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విషయం, ఒక పార్ట్కి జాయింట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ జాయింట్ చేస్తున్నారు. ఎందుకంటే రెడీమేడ్ కనుక ఇది అలా ఆ విధంగానే జాయింట్స్ వస్తుంటాయి. మనం బయట కానీ చేపించుకుంటే కొంచెం మంచి వుడ్ పెట్టుకుని తయారు చేస్తాం కనుక కొంచెం స్ట్రాంగ్గా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. ఇది మనకి ఎన్ని రోజులు గ్యారంటీ అనేది మనం చెప్పలేం. మనకైతే ఇది 10 years గ్యారంటీ ఇచ్చాడు. కానీ మనం వాడికి బట్టి తెలుస్తుంది ఏంటనేది. ఒక్కసారి మనం ఈ వీడియోలో జాయింట్ ఎలా చేస్తారనేది చూద్దాము. అసలు బాక్స్ కాటన్ ఉంది కదా, చూడండి. ఇది బాక్స్ సంబంధించింది ఏర్పాటు చేస్తామంటే మంచానికి అయితే బాక్స్ ఉంటుంది. బాక్స్ వేసి వస్తాయి. దానిపైన మళ్ళీ టాప్ మూతలు కూడా వస్తాయి అన్నమాట. కింద కూడా వస్తుంది, ప్లస్ టాప్లో కూడా వస్తుంది. అంటే మనం ఏదైనా విలువైన వస్తువులు కానీ బట్టలు కానీ ఏదైనా సరే మనం ఇందులో దాచుకోవడానికి పనిచేస్తుంది ఆ బాక్సుల్లో. అంటే ఇందులో విలువ ఇంకా మంచి
బాక్స్ టైప్ అంటే వస్తాయి, కానీ ఇది తక్కువ రేట్లో మంచిగానే ఉంది, చాలా బాగానే ఉంది. ఫైనల్గా అవుట్పుట్ ఏ విధంగా వస్తాయని చూద్దామండి. ఇవన్నీ ఏంటంటే బాక్స్కి అడుగు వైపు అంటే కింద వైపు వేస్తాం కదా, ఈ బాటమ్ కేసు చూడండి ఈ విధంగా వాటికేమో ఒకటి ఒకటి కూడా అట్లాగే ఇన్స్టాల్ చేస్తున్నారు మధ్యలో బాక్స్కి. దీని తర్వాత పైన మూతలు కూడా వేస్తారనమాట. మూతలు వేసేసిన తర్వాత మనకి ఇది బాక్స్ టైప్ కూడా కనిపిస్తుంది. రెండోది ఏంటంటే మంచానికి కూడా అయిపోతుంది. టోటల్ ప్లేవుడ్ వేసే పని లేదు ఇంకా. ఇది ఒకటి సరిపోతుంది అనమాట. ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఈ పీసెస్ సరిపోతాయి. అవి వేసేసిన తర్వాత మనకు మంచంలో తయారైపోతుంది. మనకి ఎప్పుడైనా ఏదైనా కావాలనుకున్నప్పుడు అది పైన ఆ టాప్ ఉంది కదా, ఆ పైన తీసేసి మూత అది వేస్తున్నారు కదా, అది తీసేసి మన వస్తువులను పెట్టుకొని మళ్ళీ మన జస్ట్ పరుపుని జరిగితే సరిపోతుంది అనమాట. అవి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, మరి అంత కష్టంగా అయితే ఏమీ లేవు. జస్ట్ ఇలా తీసేసి అది హ్యాండిల్ పట్టుకుని పైకి లేకపోతే ఇచ్చేస్తాం అనమాట. చివరికి మనం మంచం చూడండి ఎలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ కొత్తగా బెడ్ తీసుకొచ్చాము. ఈ బెడ్ ఏంటంటే ఇది స్లీపీ క్యాట్ నుంచి ఇది బుక్ చేసిన బెడ్ అనమాట. ఇది మొత్తం ఫోల్డ్ చేసుకుని అది కవర్ చేసి తీసుకొచ్చారు. ఇది కూడా వాళ్ళ చేత చేయించాము. ఈ టోటల్లీ ఆ పైన కవర్ అన్న తీసేసిన తర్వాత అది కనిపిస్తుంది కదా బబుల్ కవర్, అది పట్టేసేసిన వెంటనే ఆటోమేటిక్గా అదే ఫామ్ ఎయిర్ పాస్ అయిపోతుంది. దానికైతే అలాగా లేచి బెడ్ లాగా తయారైపోతుంది అనమాట. చివరిగా దాని అవుట్పుట్ ఏ విధంగా ఉంటే తెలుస్తుంది. అది కట్ చేస్తున్నారు కదా, అది కట్ చేసినట్టు బెడ్ ఎలా పొంగిపోతుంది, బెడ్లా తయారైపోతుంది. దీనికి అంతేనండి, మన బెడ్ రెడీ.